ప్రేక్షకులందరికీ మా శుభాకాంక్షలు। ఈ రోజున విజయనిర్మల గారి బర్త్డేకి ఎంతో దూరం నుంచి ఎన్నో ప్రాంతాల నుంచి మా అభిమానులు లేడీస్ అంతా వచ్చి శుభాకాంక్షలు తెలిపారు। ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది। వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు అభినందనలు తెలుపుకుంటున్నాను। ఇలాగే ప్రతి సంవత్సరం జరగాలని కోరుకుంటున్నాను। మా అభిమానులు సిటీ రాంబాబు, గోరి, గౌడు, మల్లేష్ ఇట్లా అంటే చాలా మంది వీళ్ళంతా ఎప్పటి నుంచో ఉన్నారు। వీళ్ళందరూ కూడా ఐక్యమత్యంగా ఉండాలని ప్రతిసారి చెప్తూ ఉంటాను। ఈరోజు భద్రాచలం నుంచి దూరాల నుంచి కూడా వచ్చారు। ఖమ్మము, తిరుపతి, నల్లగొండ మొత్తం ఇవాళ వచ్చారు। ఎవరి షోలాపూర్ ప్రతి ఊరు నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను। ఎందుకంటే మా అభిమానులు ఈ ఫంక్షన్ వాళ్ళ ఫంక్షన్ గా చేస్తూ ఉంటారు। ఎప్పుడు కూడా మేముగా చేసుకోము, వాళ్ళు చేస్తారు। ఎప్పుడు కూడా వాళ్ళ ఆనందం మా ఆనందం కాబట్టి అలాగే టీవీ మీడియా కూడా ఎప్పుడైనా సరే మా యందు చాలా అభిమానంగా ఉంటారు। వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్। ఇక వచ్చిన మహిళలకు కూడా కష్టపడి ఇంత దూరం వచ్చిన మహిళలకు అందరికి కూడా చాలా మంచి మా అభిమానులు మంచి పనులు చేస్తుంటారు। కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళకి, చేతులు ఇరిగిపోయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వడము, చీరలు పంచడము, ఇలాగా అన్ని చేస్తుంటారు। ఈ సంవత్సరం బర్త్డే, ఈ సంవత్సరం చేయబోయే కార్యక్రమం అంటూ కొత్త సబ్జెక్ట్ వెతుకుతున్నాను। కొత్త సబ్జెక్ట్ మంచిది, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టులాగా ఒక మంచి సబ్జెక్ట్ దొరికితే కృష్ణ గారితో అందరితో మంచి సినిమా తీస్తాను। ఈ సంవత్సరం నుంచి మా అసోసియేషన్ వాళ్ళకి మేము అనుకున్నట్టు మీ అందరికి కూడా తెలుసు, నా 69వ బర్త్డే రోజున 69,000 బీద కళాకారులకి ప్రతి సంవత్సరం పెరిగే కొద్దీ పెంచుతూ వాళ్ళకి ఆరోగ్యం అన్ని ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। మీ అభిమాని శ్రీమతి కళావాహిని విజయనిర్మల గారికి, అలాగే పద్మభూషణ్ సూపర్ స్టార్ డాక్టర్ కృష్ణ గారికి, రాష్ట్ర నలుమూల చేసిన ఫ్యాన్స్ అందరికీ కూడా, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మమ్మల్ని ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూ మాలో నూతన ఉత్తేజాన్ని తీసుకొస్తూ మాలో ఫ్యాన్స్లో కార్యక్రమాలు చేసే దాంట్లో పోటీపడి చేస్తుంటాం సేవా కార్యక్రమం। రాష్ట్రంలో ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ మహేశ్వర్ ఆధ్వర్యంలో అనేక చోట్ల అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, వస్త్రదానాలు, ఈ స్కూల్లో నోట్బుక్స్ పంపిణీ ఇలాంటి సేవా కార్యక్రమాలు రాష్ట్రం మొత్తంలో కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు। రాష్ట్రంలోని అభిమానులందరూ వస్తే ఇక్కడ ఈ హైదరాబాదే సరిపోదు, రాష్ట్రంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ కూడా ఇలాంటి కేక్ కట్ చేయడం కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం। సేవా కార్యక్రమాల్లో ఇతర హీరోలకి ఆదర్శంగా ఉంటూ పోటీపడి ఏదో మేడం డబ్బులు ఇచ్చడము, కిషారి ఇచ్చడం కాదు, సొంత డబ్బులతోని అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాం। నిజంగా ఈరోజు అభిమానులందరూ కూడా ఆదర్శంగా ఉన్నాం। గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో మేడం గారి పేరు నమోదు కావడం మాకు చాలా హర్షణీయం ఉంది। ఈరోజు మేడం పుట్టినరోజు అంటే విజయనగర పుట్టినరోజు అంటే మాకు పండుగ రోజు। ప్రముఖ మహిళా దర్శకురాలు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ గ్రహీత శ్రీమతి విజయనిర్మల గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుండి కృష్ణ మహేష్ అభిమానులు అలాగే మేడం అభిమానులు అందరూ రావడం, ఈరోజు ఇంత భారీ ఎత్తులో మనం జన్మదిన వేడుకలు మేడం గారికి చేసుకోవడం చాలా సంతోషము। మనము అందరం ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం అనిపించింది। అదేవిధంగా మేడం ఈ పుట్టినరోజు నుంచి ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు, కృష్ణ గారి బర్త్డే కానీ, మహేష్ బాబు అలాగే గౌతమ్ ఈ పెద్ద సేవా కార్యక్రమాలు చేయదలుచుకున్నాము।